నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ రకసికి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ర్యాగింగ్ తట్టుకోలేక బీడీఎస్ విద్యార్థి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ 5వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. అయితే విద్యార్థి మృతిని గోప్యంగా ఉంచింది కాలేజీ యాజమాన్యం. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? నారాయణ కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ విద్యార్థుల ర్యాగింగ్ వల్ల ఒక నిండు విద్యార్థి ఆ ప్రాణం కోల్పోయాడు. నిన్న సోమవారం ఎర్లీ మార్నింగ్ 2 గంటల సమయంలో ప్రదీప్ అనే బీడీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ర్యాగింగ్ వల్లే దాదాపు 2 గంటల సమయంలో భవనం పై నుంచి కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే నిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా నారాయణ కాలేజ్ యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఇవాళ కూడా బయటికి రాలేదు ఈ ఘటన. అయితే తల్లిదండ్రులు వచ్చి ఆందోళన చేయడము, ఈ క్రమంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరైతే మృతులు ఉన్నాడు ఆ ప్రదీప్ అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి, ఆ బీడీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఇక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్ గా ఉన్న రాహుల్ అనే అబ్బాయి దాదాపు 2 ఏళ్ల నుంచి అతన్ని ర్యాగింగ్ చేస్తాడు, సెక్సువల్ గా హరాస్మెంట్ చేస్తున్నాడు. సో ఈ క్రమంలో అతను తల్లిదండ్రులు చేస్తే చదువు ఎక్కడ మానేస్తారని భయంతో 2 years నుంచి భరిస్తూ వచ్చాడు. నిన్న ఏదైతే ఆ రాహుల్ అనే వ్యక్తి ఆ హెరాస్మెంట్ ఎక్కువగా అవడంతో పేరెంట్స్ కి మెసేజ్ పెట్టి నా మృతికి రాహుల్ అనే విద్యార్థి కారణమంటూ కూడా ఒక వాట్సాప్ లో మెసేజ్ పెట్టి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 5 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద దూకాడు. దూకిన అరగంట తర్వాత కూడా కాలేజ్ యాజమాన్యానికి ఈ విషయం తెలియలేదు. తెలిసిన తరువాత అంబులెన్స్ ద్వారా ఏదైతే డెడ్ బాడీని నారాయణ కాలేజీలోనే మార్చురీకి తరలించారు. అయితే తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. దాదాపు వాళ్ళు తెలుసుకొని కాలేజ్ దగ్గరకు వచ్చిన తరువాత వాళ్ళతో మాట్లాడితే అవును చనిపోయాడు, నాకు సంబంధం లేదని ఒక నిర్లక్ష్యపు మాటలు చెప్పారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లా నారాయణ కాలేజ్ అంటేనే, నారాయణ విద్యా సంస్థలు అంటేనే ఆ విద్యార్థుల మరణాలకి నిలయంగా మారుతున్నాయి. దాదాపు ఒక 4 రోజుల క్రితం నెల్లూరులోని ఒలింపియాడ్ స్కూల్లో కూడా ఓ విద్యార్థి ఉపాధ్యాయులు కొట్టారని మనస్తాపంతో మృతి చెందాడు. సో ఆ విషయాన్ని కూడా పోలీసులు, ఆ కాలేజ్ యాజమాన్యం, స్కూల్ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ఇప్పటికి కూడా దానిపైన కేసు నమోదు చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు కాజ్ ఆఫ్ డెత్ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. సో మొత్తంగా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి తమకు న్యాయం చేయాలి, కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, అలాగే ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో రాహుల్ అని అతను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మృతుడు ప్రతి తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నారు. రైట్ వెంకటనారాయణ, థ్యాంక్ యూ.